మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్, లైఫ్ స్టైల్లో మీరు గమనించిన అతిపెద్ద తప్పిదాలేంటి ఇప్పుడు మీరు చూస్తున్న జీవితంలో, ప్రపంచంలో చుట్టూ చాలా మందిని? మెయిన్గా ఏంటంటే మనకు ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవి రెండు చాలా కీలకం. ఆ రెండిట్లోనే మెయిన్గా తేడా వస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఒకటి మన ఇష్టం వచ్చిన టైంకి తినడము, ఇష్టం వచ్చిన మోతాదులో తినడము, ఇష్టం వచ్చిన క్వాంటిటీస్ మనకు ఎక్కడెక్కడో తినడము. ఇంట్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. ఇంట్లోనే తినే ఫుడ్ టేస్టీగా ఉండదు కానీ హెల్తీగా ఉంటుంది. బయట తినే ఫుడ్ టేస్టీగా ఉంటుంది కానీ హెల్తీగా ఉండదు. కానీ ఏమవుతుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనుకోవచ్చు, లేకపోతే ప్రొఫెషనల్, ఇప్పుడు మీటింగ్స్ జరగాలి, ఇంట్లో పెట్టుకోలేం కదా, బయటికి పోయి తినాలి. సో అక్కడ ఏమవుతుందంటే మనం చేయాల్సింది అక్కడ కొంచెం ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. ఇంతే తింటాను, తిన్న తర్వాత కూడా కొంచెం వెజిటేబుల్స్ తినాల్సిందే, కర్డ్ తినాల్సిందే, మీట్ తినాల్సిందే, ఫ్రూట్స్ తినాల్సిందే. అలా బ్యాలెన్స్ పెట్టుకొని క్వాంటిటీ కూడా, అది ఆల్కహాల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏమైనా సరే ఒక లిమిట్ పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతే. అది రెండోది స్లీపింగ్ హ్యాబిట్స్. ఒకరోజు 11 గంటలు పడుకుంటే యావరేజ్గా ఏంటంటే ఏమైనా సరే ఒక 7 to 8 hours మినిమం ఉండాలి. అది ఎప్పుడు నిద్రపోయినా పర్లేదు. యావరేజ్గా మనం జనరల్గా చెప్పేది అంటే 11 o'clock పడుకొని 7 o'clock. ఎందుకంటే బై 12 తర్వాత ఏమవుతుందంటే మనకు ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అది పీక్ వస్తుంది. అప్పుడు ఎప్పుడు వస్తుంది, మనం పడుకొని ఉంటే అది వచ్చింది. మనం మేల్కొని ఫోన్లు చూసుకుంటూ, టీవీలు చూసుకుంటూ, పని చేసుకుంటుంటే అది కూడా రాదు సరిగా, మన దర్దాపుకు రాదు. సో ఆ పీస్ ఆఫ్ మైండ్కి రెస్ట్ కావాల్సిందే, మజిల్స్కి, బాడీకి రెస్ట్ కావాల్సిందే, అన్నిటికీ రెస్ట్ కావాల్సిందే. సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవి మన ఇంపార్టెంట్. ప్లస్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎక్సర్సైజ్ అంటే ఇంకా నేను చెప్పేది ఏంటంటే అందరికి వీలు కాకపోవచ్చు. ఎక్సర్సైజ్ అంటే మనం మ్యారథాన్లు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక ½ an hour అండి. అది యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, బ్రిస్క్ రన్నింగ్ కావచ్చు. అంటే కొన్ని 30 years వరకు పరిగెత్తవచ్చు. 50-60 years పరిగెత్తలేం కదా. అవునంతే. వాకింగ్, ట్రెడ్మిల్, ఏదో క్రాస్ ట్రైనర్, సైక్లింగ్, ఏదో ఒకటి చేసుకొని కొంచెం ఏజ్కి తగ్గట్టు మనం ఫిట్నెస్ని కూడా, ఇప్పుడు 60 సంవత్సరాలకి నేను 15 kilometers పరిగెత్తాలంటే వీలు కాదు. ఏజ్కి సరిపోయే విధంగా మనం ఫిట్నెస్ని చేసుకోవాలి. ఎందుకంటే ఎంత యాక్టివ్గా మజిల్స్ ఉంటాయి అంత స్ట్రాంగ్గా బోన్స్ ఉంటాయి. ఎంత యాక్టివ్గా బోన్స్, మజిల్స్ ఉంటాయి అంత యాక్టివ్గా బ్రెయిన్ ఉంటుంది. సో హార్ట్ అయినా సరే ఉంటుంది. సో అలా ఈ 3 చాలా కీలకం మనకు. డైట్ మాడ్యులేషను, ఎక్సర్సైజు, స్లీప్. సార్, ఈ 3 డిస్టర్బ్ అయ్యి దానివల్లే క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ లాంటి ఒక కండిషన్ వచ్చింది వాళ్ళకి అని అనడానికి మనకి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? అంటే లైఫ్ స్టైల్ వల్ల, బికాస్ మీరు అన్నారు స్మోకింగ్, లేకపోతే డైరెక్ట్ అంటే హెచ్పివి ట్రాన్స్మిషన్, అవన్నీ వాటికి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. బట్ లైఫ్ స్టైల్ వల్ల డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనే కేస్ స్టడీస్ మనకు బయటపడ్డాయా? అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ ఏంటి? స్మోకింగ్ అనేది లైఫ్ స్టైల్ ఆల్టరేషన్, అది లైఫ్ స్టైల్లో భాగం కాదు, భాగం కాదు. రైట్. చాలా మంది ఇప్పుడు వచ్చి చెప్తుంటారు, ఇప్పుడు వచ్చిన తర్వాత, డాక్టర్ గారు నేను స్మోక్ చేయను, తాగను, బయట ఫుడ్ ఎక్కువ తినను అయినా వస్తుంది. ఎందుకు వస్తుందంటే మరి ఇమ్యూనిటీ. ఇప్పుడు మన బాడీ ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తూనే ఉంటారు, క్యాన్సర్లు రావు. అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ జెనెటిక్ మేకప్లో పేరెంట్స్ నుంచి వాళ్ళకు భగవంతుడు ఇచ్చినట్టు బ్లెస్సింగ్ అది. అంతే కదా. అది. సో కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, కొంతమందికి ఆ ఇమ్యూనిటీ ఉండదు. సో ఆ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో. ఎందుకంటే ఎప్పుడైతే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఏ చిన్న మార్పులు, అంటే అబ్నార్మల్ సెల్స్ వచ్చినా కూడా బాడీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వెంటనే దాన్ని రికగ్నైజ్ చేస్తాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఏంటి, నార్మల్ సెల్స్ ఏంటని తెలుసు. నార్మల్ సెల్స్ ఉన్నప్పుడు గమనం ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్. అబ్నార్మల్ సెల్స్, అది బ్యాక్టీరియా కావచ్చు, క్యాన్సర్ సెల్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒకసారి అది ఉందంటే దానికి సిగ్నల్ వచ్చేస్తుంది, వెంటనే యాక్టివేట్ అయ్యి దాన్ని చంపేస్తుంది. ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే టు నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చెప్పినవి 3 కారణాలు: ఎక్సర్సైజు, డైట్, హెల్త్. ఇంకా అది కాకుండా మనం ఎక్సర్సైజ్లో భాగంగా మనకు ఏమైనా సరే యోగా కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ఏమైనా సరే, బికాస్ ఆక్సిజనేషన్ అనేది బాడీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆక్సిజనేషన్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్, క్యాన్సర్ లో కూడా ఈ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్పి హైపర్బారిక్ ఆక్సిజన్ అది ఇస్తున్నారు. అవి నిజంగా పనిచేస్తారు సార్? ఏం చేస్తున్నారు బాడీలో? అది ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం హైపర్బారిక్ ఆక్సిజన్, ఎస్పెషల్లీ రేడియేషన్ కి రియాక్షన్ వచ్చిన వాళ్ళకు హైపర్బారిక్ ఆక్సిజన్ ఇస్తే, అంటే రేడియేటెడ్ టిష్యూస్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, వచ్చి దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చేవి. అంటే బోన్ నెక్రోసిస్ కావడము, స్కిన్లో అల్సర్స్ రావడం వచ్చేవి. సో అప్పుడు మా హైపర్బారిక్ ఆక్సిజన్ చేంబర్లోకి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది కొంచెం అబ్సలీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వాడడం, ఎందుకంటే
ఈ రేడియేషన్ పద్ధతిలో చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి. సో అంత డ్యామేజ్ అయ్యేటటువంటి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పుడు లేవు, ఒకప్పుడు ఉండేవి. అందుకని సో ఇప్పుడు అది కనుమరుగైపోయింది, వాడడం లేదు. అది ఒక పెద్ద ప్రాసెస్. అది ఆ ఛాంబర్లోకి తీసుకెళ్ళాలి, దాన్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని అంజలి ఇవన్నీ ఉంటాయి అనమాట. ఆ క్లాస్ట్రోఫోబియాని తట్టుకోవాలి పేషెంట్లు. ఆక్సిజన్ ఏంటి, ప్రతి సెల్లో హార్ట్ ఏంటి, ఇంజన్ మైటోకాండ్రియా పని చేయాలంటే ఏం కావాలి, ఆక్సిజన్ బాగుండాలి. అవును. సో మనకు ఆక్సిజనేషన్ బాగుండాలంటే ఏం కావాలి, మన బ్రీత్ తీసుకునేది, మన ఎన్విరాన్మెంట్ ఫస్ట్ బాగుండాలి. అవును. రెండోది మనం శ్వాస తీసుకునేటటువంటి ప్రక్రియ కూడా బాగుండాలి, స్ట్రాంగ్ ఉండాలి. కరెక్ట్, అంతే కదా సార్. ప్లస్ లంగ్స్ హెల్తీగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్లో లంగ్స్ హెల్తీగా ఉండే అవకాశాలు తక్కువ. ఇప్పుడు మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటున్నాము, ఢిల్లీలో చూసుకుంటే అది చాలా డేంజరస్ లెవెల్లో ఉన్నారు. అంటే 371, 381. అంటే అది జనరల్గా లివబుల్ కండిషన్స్కి అనుగుణం కాదు అది. అవును, కానీ అక్కడ బోల్డ్ మంది పాపులేషన్ అలాగే పడి బతుకుతున్నారు. తప్పదు. ఇంకా దే ఆర్ మోర్ ప్రోన్ అట్ రిస్క్ కదా సార్. డెఫినెట్లీ. ఇప్పుడు ఈ రోజు కాకుంటే 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలకి ఇవన్నీ ఈ ఎఫెక్ట్స్ అన్ని బయటపడతాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీని వాళ్ళు మరింత పెంచుకోవాలి. సో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగలేనప్పుడు ఎక్కడి నుంచి ఆక్సిజన్ వస్తుంది? ఒక పక్క చెట్లు లేవు, ఒక పక్క మనం ఊరి బయట వెళ్ళి అంటే పల్లెటూరు వాతావరణం లాంటికి వెళ్ళాలంటే కష్టం. ఇప్పుడు సెంట్రల్ ఢిల్లీలో పనిచేసే వాళ్ళు ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటేనే అర్ధగంట పెట్టమని గంట పడుతుంది. నోయిడా దాటి వాళ్ళు వెళ్ళి వీకెండ్ వెళ్ళాలంటే కష్టం. కాబట్టి ఇంకోటి అంటే చెట్లు, మనకి నిజంగా చెప్పాలంటే మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, కానీ ట్రీస్ అనేవి మనకు చాలా బ్లెస్సింగ్. మనం అటువంటి ఎంత పొల్యూషన్ ఉన్నాయి, ట్రీస్ ఏం చేస్తాయి, ఆ పొల్యూషన్ అంతా ట్రీస్ తీసుకొని రాత్రి ఆక్సిజన్ వదులుతాయి మనకు. సో మనం దాన్ని ఇప్పుడు లక్కీగా ఏదో కొంచెం అవేర్నెస్ వచ్చింది. సంతోష్ గారు కొంతమంది గ్రీన్ ప్రోగ్రామ్ని కొంచెం ప్రాపగేట్ చేసి డెఫినెట్గా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఆబ్జెక్టివ్ అండ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ తెలంగాణ. డెఫినెట్లీ. ఐ థింక్ తెలంగాణలో స్టార్ట్ అయిన ఆ ఉద్యమం ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చెట్ల ప్రాధాన్యత బాగా తెలిసిపోయింది. మనకు బర్త్డే గిఫ్ట్ ఇంతకుముందు స్వీట్లు ఇచ్చేప్పుడు చాలా మంది చెట్లు ఇస్తున్నారు. ఇంతకుముందు బొకే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవి ఇస్తున్నారు. సో దట్స్ డెఫినెట్లీ అది చేంజ్. అది ఆ చెట్లు అనేవి ఫిల్టర్స్ అండి, ఎయిర్ ఫిల్టర్స్ అవి. మన లంగ్స్ ఎలాగో ఎన్విరాన్మెంట్కి చెట్లు అనేవి ఫిల్టర్స్. సో అవి ఎంత ఎక్కువ ఉంటే వాతావరణం అంత బాగుంటుంది. అది ఇంట్లో పరిసరాలు అయినా సరే, రోడ్డు దగ్గర అయినా. ఇప్పుడు ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత ఆ భాగంలో ఉన్న చెట్లు కొట్టేయాల్సిందే, కానీ దానికి రీప్లేస్మెంట్ అంటూ లేదు. సో కాబట్టి ఆ ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటే మనకు చెట్లు ఒకటి కంపల్సరీ. సో అది సో ఈ ఫ్యాక్టర్స్ని మనం గాన డెవలప్ చేయగలిగితే కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది, కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ పెరుగుతుంది. డెఫినెట్గా. మనం మామూలుగా ఫిజికల్ యాక్టివిటీ మీద ఇంత స్ట్రెస్ ఉంది కదా సార్. అయితే ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ జాబ్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి లేచి అక్కడికి వెళ్తారు, అక్కడ నుంచి లేచి ఇక్కడికి వస్తారు. దానికి ఏమన్నా కొలమానం ఉందా? ఇంత 10,000 అడుగులు అంటారు. 10,000 అడుగులు ఏమన్నా స్టాండర్డ్ ప్రపంచ సూత్రం అంటారా? అంటే అలా ఇప్పుడు 10,000 అడుగునే సూత్రం అని కాదు, అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆప్టిమల్గా నడవగలిగితే అది మనం ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వాక్ చేసినట్లు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు స్టెప్స్, మన జనరల్గా ఏం చేస్తాము, స్టెప్స్ ఎక్కమంటాము, స్టెప్స్ దిగమంటాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కూడా మన వాళ్ళు లిఫ్టే వాడతారు. కరెక్ట్. ఏదో 4th ఫ్లోర్కి వెళ్ళాలా అర్థం ఉంది, దిగేటప్పుడు అసలు లిఫ్టే అవసరం ఉండదు. చాలా మంది ఫాలో గారు. మనకు తెలియకుండానే కొన్ని అలవాట్లను మనం మార్చుకుంటే ఆ నడక అనేది వస్తుంది. మనకు టైం లేదు పొద్దున్నే వెళ్ళి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి నడిచేదానికి. ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆఫీస్లో కూడా ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్లో వాళ్ళు కూడా లంచ్ అవర్ పెట్టింటారు, ఈవినింగ్ ఏదో స్నాక్ అవర్ ఏదో ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే ఒక ఇండోర్గా చిన్న యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ పెట్టగలరు. ఎందుకంటే సెడెంటరీ కూర్చొని చేసే జాబే అది. లేదా ఇంకా వాళ్ళే ఒక ½ అవర్కో 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకొని కొంచెం అంత ఆ డిసిప్లిన్ రావాలంటే ఎవరో ఒకరు బాధపడి ఇబ్బంది పడితే తప్ప రాదు. అంతే కదా. డ్యామేజ్ అయిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు, డ్యామేజ్ కాకముందు రియలైజ్ అయ్యే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మన ఈ ప్రయత్నం అంతా ఏంటంటే ఎక్కువ కూర్చొని పని చేయొద్దండి, పని చేయండి, మధ్యలో బ్రేక్ తీసుకొని ఒక 10 నిమిషాలు నడవండి. అది నడవడం అంటే కింద రోడ్డు మీదకి వెళ్ళి నడవాల్సిన అవసరం లేదు. ఆఫీస్లోనే కారిడార్స్ ఉంటాయి కదా, కారిడార్స్లో కూడా నడవచ్చు, ఫోన్ మాట్లాడుకుంటూ నడవచ్చు, కూర్చొనే మాట్లాడాల్సిన అవసరం. సో మనం ఆ మైండ్ సెట్లో మనం ఆ డిసిప్లిన్ పెట్టుకొని అవకాశం వచ్చిన దగ్గర అని వాడుకోవాలి. మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం మస్ట్ ఇప్పుడు ఇవాళ రోజులు కంపల్సరీ. రైట్. అది లేకుంటే తిన్నది అరగదు, మనకు ఆ ఆక్సిజనేషన్ అనేది రాదు. క్యాలరీస్ బర్న్ కావాలంటే ఏం చేయాలి, కొంతమంది మనం ఇప్పుడు లోపలికి పోయేది కాదు కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు డిసిప్లిన్. మనకంతా ఎక్కడ అవుతుంది, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, ఇన్కమింగ్ ఎక్కువ ఉంటుంది, అవుట్ గోయింగ్ తక్కువ ఉంది. సార్, క్యాన్సర్ కి సంబంధించి ఇన్ఫ్లమేషన్ కి క్యాన్సర్ కి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటే ఎప్పుడు వస్తుంది బాడీలో మనకు జనరల్గా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎనీ ఇన్ఫెక్షన్ అంటే వాపు, మన నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది
వాపు ఎర్రదనం అంటాం. ఇన్ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్లో వచ్చేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్. కానీ సైలెంట్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మనం ఏం పని చేయకుండా అలాగే ఉంటే మజిల్స్లో ఏమవుతుందంటే ఆ చెత్త అంతా చేరి, అంటే ఇప్పుడు మనం మజిల్స్ యాక్టివ్గా ఉంటే మజిల్స్ నుంచి వెళ్ళబడినటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అంతా కూడా బ్లడ్లోకి వెళ్ళిపోయి కిడ్నీలోంచి బయటకు వచ్చేస్తాయి. సో అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ని ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాయి. ఈ మైక్రో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేసినట్టు ఎన్విరాన్మెంట్లో దాని మీద వేరే ఇన్ఫ్లుయెన్సెస్, మనం చెప్పేది ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివంటే తోడైతే క్యాన్సర్కి లీడ్ అయ్యే కారణం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే యాక్టివ్గా ఉన్న బాడీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి ఎప్పుడు క్యాన్సర్ రాదు. మీరు ఎప్పుడైనా విన్నారా హార్ట్ క్యాన్సర్ వచ్చిందని? బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, కిడ్నీ క్యాన్సర్ అంటారు. హార్ట్ క్యాన్సర్ వచ్చింది లేదు, ఎందుకంటే నిరంతరం పనిచేస్తుంది. రెండోది మజిల్స్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ, వస్తుంది. సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ వస్తాయి కానీ తక్కువ. బాడీలో యాక్టివ్గా ఉన్న పార్ట్స్ చూసుకుంటే మీరు హార్ట్, ఒకటి మజిల్స్, దాంట్లో కండరాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. అదొక చిన్న ఎగ్జాంపుల్. ఏంటి, యాక్టివ్గా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అవును, రావచ్చు, నేను కాదని చెప్పడం లేదు, కానీ బట్ అది ఆ మైక్రో ఇన్ఫ్లమేషన్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం అవాయిడ్ చేయగలగాలి. అంతే కదా.